సభ జరిపి తీరుతామని నేతలు, అనుమతి లేదని అధికారులు పట్టుదలగా ఉండడంతో ఇవాళ సిరిసిల్లలో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది. నేరెళ్లలో దళితులపై దాడి ఘటనపై పోరు ఉధృతం చేస్తున్న కాంగ్రెస్ నేతలు కరీంనగర్ కు తరలి వస్తున్నారు. మాజీ స్పీకర్ మీరా కుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించబోతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించడమే కాకుండా స్థానిక నేతల్ని సైతం ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దళితులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఇసుక మాఫియాను రక్షించడానికి నేరెళ్ల దళితులను చిత్రవద చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ ఈ దారుణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్న టీపీసీసీ చీఫ్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కాంగ్రెస్ చలో సిరిసిల్ల ఆ నేపథ్యం లోపల తీవ్ర ఉత్కంఠత ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల నెలకొందని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో చలో సిరిసిల్ల నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యం లోపల ప్రస్తుతం నాతో పాటుగా టీపీసీసీ చీఫ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాతో పాటుగా ఉన్నారు. ఆయన అడిగి ఈరోజు కార్యాచరణ ఎలా ఉండబోతోంది, ఏ విధంగా నేరెళ్ల బాధితులకు సంబంధించిన కార్యాచరణని ముందుకు తీసుకుపోతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, ఈరోజు మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? మేము ఇప్పుడే ఇక్కడ కరీంనగర్ జైలుకు పోబోతున్నాం. అక్కడ ఈ బాధితులను పరామర్శించడానికి, వాళ్ళకి మేము ఎమ్మడి ఉంటాం. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా మరి దళితులు, బీసీలు మేము ఎమ్మడి ఉంటామని సందేశం ఇవ్వడానికి అక్కడి నుంచి జిల్లెళ్ళ, నేరెళ్ళ గ్రామాలకు పోతున్నాం. అక్కడ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పోలీసు బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు మేము పరామర్శించి ఆర్థిక సాయం చేయబోతున్నాం. ఆ తర్వాత సిరిసిల్ల పట్టణంలో నిరసన కార్యక్రమం చేస్తాం. చెప్పండి సార్, అంటే సభకైతే పర్మిషన్ నిరాకరించబడింది. రాజకీయ పార్టీలు వస్తున్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్యాదరింగ్ చేస్తున్నాయి. వస్తే శాంతి భద్రతలకి విఘాతం కలిగే అవకాశం ఉందని కలెక్టర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఏమంటారు? అంటే మొత్తం తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. తెలంగాణ ఎవడి జాగీరండి అంటే మీ ఇష్టం నుండి మీ బంధువులకి శాండరీస్ ఇచ్చుకొని దోపిడీ చేసుకుంటే అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మీరు గిరిజనులు, దళితులని మీ ఇసుక మాఫియా లారీల కింద పడేసి తొక్కి చంపితే అందరు సపరేట్గా ఉండాలి. మీరు అమాయకుల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వారం రోజుల పాటు 3rd డిగ్రీ టార్చరు, కరెంటు షాక్లు ఇస్తే అందరూ సపరేట్గా కూర్చోవాలి. ఇది కుదరదు. ఓకే, ఇది ఎవరిదో కేసీఆర్దో కేటీఆర్ రాజ్యం కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ఇసుక ఏదైతే ఉందో అది ప్రజా ఉపయోగ కార్యక్రమాలకి పోతోంది. దీన్ని గుడ్డిగా రాజకీయం చేస్తున్నారనేది ఒక. ఈ ఇసుక మాఫియాలో ముఖ్యమంత్రి గారి సడ్డకూరు కొడుకు సంతోష్ రావు, కంపెనీ పేరు గోల్డ్ మైన్ మినరల్స్, వాళ్ళు చేస్తున్నారా లేదా, నిబంధనలు ఏమున్నాయి, వాళ్ళు ఎంత చేస్తున్నారు, ఎంత ఉసుక చేయాలి, ఎంత చేసిండ్రు, ఇదంతా ఒక పెద్ద కుంభకోణం. అది కూడా బయట పెడతాం. సార్ ఇంతవరకు అయితే ఇంకా పర్మిషన్ హైకోర్టు నుండి రాలేదు. ఎట్లా ఉండబోతుంది సార్ సిరిసిల్ల? తప్పనిసరిగా న్యాయస్థానం దళితులకు ఇబ్బంది పడ్డప్పుడు జోక్యం చేసుకొని పర్మిట్ చేస్తని చెప్పి మేము భావిస్తున్నాం. మరి లేకపోతే న్యాయస్థానం మీద దళితులకు కూడా విశ్వాసం పోతుంది. చలో సిరిసిల్ల ద్వారా మీరు ఎలాంటి భరోసాని ఇవ్వబోతున్నారు? మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సామాజిక న్యాయం. దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి ఎప్పుడు మేము ఎంబడి ఉంటాం. సోషల్ జస్టిస్ ఇస్ అవర్ మెయిన్ ఫిలాసఫీ. ఇది ఒక కుటుంబ పాలన, ఒక కుల పాలన టీఆర్ఎస్లా ఉండదు. తప్పనిసరిగా స్టేట్ వైడ్ దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ మీ అండగా ఉంటుందని చెప్పడానికి ఈ ప్రోగ్రాం. సిరిసిల్ల పోలీసులు నిన్న చెప్పారు, అనుమతులు లేకుండా వస్తే అరెస్టులు తప్పవు ఎక్కడెక్కడ అంటున్నారు. అంటే పోలీసు వాళ్ళు ప్రైవేట్ సైన్యంగా ప్రవర్తించొద్దు. దేశ రాజ్యాంగం ఉంటుంది, న్యాయం చట్టం ప్రకారం ప్రవర్తించాలి. లేకపోతే మరి పరిణామాలు తప్పవు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద చూస్తున్నాం, మా సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ తమ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చలో సిరిసిల్ల కొనసాగించి తీరుతామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. విత్ కెమెరామెన్ కవితో ప్రవీణ్, ఫర్ ఎన్టీవీ, కరీంనగర్.